మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చక్కటి వాతావరణం ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈరోజు ఏ పనులు మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కుటుంబంలో కూడా చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశి వారు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారు అన్ని వృత్తి రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు చాలా చక్కటి రోజు. ఏ వృత్తి వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెట్టాలి అంటే ఈరోజు చాలా మంచి రోజు. ఇక మేషరాశి వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈరోజు శ్రమ బాగా చేయాల్సి వస్తుంది. ఇక అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఓపికతో వేచి ఉండండి, మీకు విజయం కలుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొంచెం శ్రమ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఇక ఆస్తి విషయాల్లో మీరు ఊహించని పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక మీరు శ్రీ లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక తర్వాత రాశి ఏంటో తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు విద్య, ఉద్యోగాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తను తీసుకోవాలి. పెద్దల వలన ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఏదైనా దూర ప్రాంతాలు ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనుకోని మార్పులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు లక్ష్మీదేవి యొక్క లలిత సహస్రనామం చదవడం చాలా మంచిది. అవి మీకు శుభ ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇక సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఈరోజు వ్యాపారాల్లో చాలా లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఇక ఈ వ్యాపార వృత్తుల్లో కూడా చాలా లాభదాయకంగా సాగుతుంది. ఈ సింహరాశి వారికి మహిళలకు పని ఒత్తిడి పెరుగుతుంది. సింహరాశి వారు సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సింహరాశి వారికి అన్నదమ్ముల నుండి సహకారం లభిస్తుంది. సింహరాశి వారు ఈరోజు చేయవలసిన పరిహారం దుర్గామాతను పూజించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రాశి ఏంటో తెలుసుకుందాం. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వీరు చాలా ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు కన్యా రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు కన్యా రాశి వారు కొత్త వస్తువులను కొనే అవకాశం ఉంది. దూర బంధువుల నుంచి శుభవార్త వింటారు. కన్యా రాశి వారు ఈరోజు అందరితో ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. ఇక కన్యా రాశి వారికి పని వృత్తిలో ఈరోజు పురోగతి బాగుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు చేయవలసింది ఇష్టదేవతను ఆరాధించాలి. దీనివల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అయితే ఈరోజు తులారాశి వారికి అంత అనుకూలమైన రోజుగా లేదు. కొత్త పెట్టుబడులు ఏవైనా పెట్టాలి అనుకుంటే ఈ సమయం అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి ఇంటా బయట కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇక తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. తులారాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు అమ్మవారి గుడిలో ప్రదక్షిణాలు చేయండి. ఇక కొంత శుభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రాశి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ఈ వృశ్చిక రాశి వారు అనుకుని చోటి నుంచి ఈరోజు శుభవార్త వింటారు. ఈ వృశ్చిక రాశిలో ఆడవారికి ఈరోజు వస్త్రలాభం కలగనుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. ఈ వృశ్చిక రాశి వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి శుభవార్తలు వినే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు ఇష్టదేవతను ఆరాధించడం అలాగే గోమాతకు సేవ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను కలుగుతారు. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్